హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే ఇంట్లో కూర్చొని ఇన్స్టెంట్ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. కేవలం 3 నిమిషాల్లో బ్యాంక్ అకౌంట్లోకి పొందొచ్చు. ఒక అద్భుతమైన యాప్ అయితే ఉంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాము. మీరు 3,000 రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు లోన్ని పొందొచ్చు. అది కూడా వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్. బేసిక్గా కేవలం ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఉంటే చాలు. ఇక్కడ మీకు ఎటువంటి పేపర్ వర్క్ కూడా అయితే ఉండదు. వితౌట్ ఎనీ పేపర్ వర్క్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంట్లో కూర్చొని ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ ఎలా పొందాలి అంత ప్రాసెస్ తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్. తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మీకోసం ఇలాంటి జెన్యూన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళి ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్. కొంతమంది మాకు అర్థం కావట్లేదని చెప్పి కమెంట్ చేస్తున్నారు. మీరు కంప్లీట్ ప్రాసెస్ చూస్తే మీకు ఇలాంటి ఎటువంటి డౌట్ అయితే రాదు. కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి. ఈరోజు తీసుకొచ్చిన ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ పేరు ఏంటంటే ధని అనేది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను నేను మీకు చెప్తాను. ఈ ధని అనే వాళ్ళు మనకి ఇన్స్టెంట్ పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 10,000 రూపీస్ నుండి 15 lakh రూపీస్ వరకు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 3 months నుండి 36 months వరకు టైం పీరియడ్ అయితే ఇస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫీచర్ పేరు ఏంటంటే ధని ఇన్స్టెంట్ క్రెడిట్ లైన్. ఈ విధంగా మీకు కనపడుతుంది చూడండి, ధని ఇన్స్టెంట్ క్రెడిట్ లైన్ అని చెప్పి ఈ విధంగా నో మోర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ ఫీచర్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. దీంతో మీకు ఏంటంటే ఇంకా ఫాస్ట్ గా మీరు మనీని అయితే పొందొచ్చు. ఇన్స్టెంట్ గా బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అయితే అవుతుంది. అది కూడా గెట్ మనీ ఇన్ 3 minutes అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా ఎటువంటి ప్రాసెసింగ్ ఫీల్ ఇలాగైతే ఉండవు. అండ్ ఈ రోజు నేను మీకు ఈ ధని యాప్ పై ఎందుకు చెప్తున్నాను అంటే అని మీరు నన్ను అయితే అడగచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమైనా ఈఎంఐ పేమెంట్స్ కానీ చేస్తుంటే దానిపైన 10% వరకు మీరైతే క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. అంతేకాదండి, వీళ్ళు ఒక ధని పే కార్డ్ అని చెప్పి ఒకటైతే ఇస్తున్నారు. దీనిపైన మీరు ఆన్లైన్లో అయినా లేకపోతే ఆఫ్లైన్ అయినా షాపింగ్ చేస్తే ఫ్లాట్ 5% వరకు మీరైతే క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. అప్లై చేసేటప్పుడు అంటే అప్లై ఫర్ ధని క్రెడిట్ లైన్ మనం సింపుల్గా ధని యాప్ నుండి అయితే చేయొచ్చు. నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తాం కదా, దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అలా ఓటీపీ కానీ మీకు కానీ రాకపోతే మీకు ఇంకో వే అయితే ఉంది. అదేంటంటే పాన్ కార్డు లేకపోతే ఇతర డాక్యుమెంట్ పెట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో చాలా బేసిక్ డాక్యుమెంట్స్తో ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ అంటే తక్కువ ప్రాసెసింగ్ ఫీ ద్వారా మీరు సింపుల్గా లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా యాప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ విధంగా చూడండి, ధని వాళ్ళ యాప్కి అయితే వచ్చేసాము. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. లేకపోతే డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేయి. సైన్ అప్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తాము. దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేస్తాము. ఒక పిన్ కోడ్ని సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదో ఒక నెంబర్ అనేది ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇప్పుడు యాప్ హోమ్ పేజ్కి అయితే వచ్చేస్తాము. అక్కడ ధని ఇన్స్టెంట్ క్రెడిట్ లైన్ అని చెప్పి ఈ విధంగా రెడ్ కలర్లో ఒకటి కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తాము. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తాం. దానికి లింక్ అయిన ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అక్కడైతే ఒకవేళ మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో లింక్ కాకపోతే అప్పుడు మీరు మీ పాన్ కార్డు అంటే మీరు వేరే డాక్యుమెంట్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాన్ కార్డు సంబంధించిన జస్ట్ నెంబర్ అయితే ఇచ్చేస్తాము. ఈ విధంగా మన అడ్రస్ డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా మనకి కంగ్రాచ్యులేషన్స్ అంటారు. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ అవైలింగ్ ధని ఇన్స్టెంట్ క్రెడిట్ లైన్ అని చెప్తారు. ఆ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పి ఇక్కడైతే కనబడుతుంది. ఇక్కడ అమౌంట్ కనబడుతుంది కదా, వ్యాలెట్లో అయితే మనకి అమౌంట్ యాడ్ అవుతుంది. దీన్ని మీరు బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కూడా ఇవి ఇచ్చి డైరెక్ట్గా బ్యాంక్ మీరైతే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా మీరు ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ మీరు ఇంట్లో కూర్చొని ఇన్స్టెంట్ పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీరు ఎంత మంది షేర్ చేయగలుగుతారు అంతమంది షేర్ చేయండి. డబ్బులు అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళకైతే చాలా యూజ్ అయితే అవుతుంది. సో ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇచ్చి 30 likes టార్గెట్ ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే మన మనీ హంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీరైతే మిస్ కారు. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా మనీ మేకింగ్ వీడియోస్, లోన్ వీడియోస్ అంటే చాలా అయితే రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు చాలా